మన శాసనసభ్యుల వారు నేనేదో వార్డు పర్యటన, మీ వార్డు మీ ఎమ్మెల్యేను ఏదో కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మరి ఎందుకు అంత భయంలో ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు ప్రజలు. నన్ను ఎందుకు అడుగుతున్నా, నేరుగా అక్కడ శాసనసభ్యులు వచ్చారు కదా, ఆయన అడగాల్సి ఉంది కదా, మరి నాకెందుకు ఫోన్ చేస్తా ఉన్నారు సార్? పక్కన మెడికల్ కాలేజ్ ఆపేశారు, దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందో అని అడుగుతా ఉన్నారు. ఆయనకి ఏం చెప్తాం సార్? అంత పెద్ద మెడికల్ కాలేజీని ఎందుకు ఆపేశారు కూడా తెలియకుండా ఆపేశారు. మా రైల్పేట ప్రాంతం అంతా కూడా మరి దానితో ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అనుకున్నాం. అది ప్రభుత్వం ఉంది కదా, ఏ ప్రభుత్వం వచ్చిందా చేస్తుంది అనేటువంటి కొంత ధీమాతోనే మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసాం. ఈరోజు తీరా చూస్తే సంవత్సరం మొత్తం ఉంది మెడికల్ కాలేజ్ని పూర్తిగా పెట్టేసారు. అక్కడి నుంచి మెటీరియల్ కూడా తోలుకెళ్ళిపోతా ఉంటే మాకు చాలా బాధ వేసింది అని నాతో చెప్పుకుంటాం. సరే, వారి ఆ పాదయాత్రలో అటు ఇటు తిరుగుతూ ఆ తిరిగిన రోడ్డు మనం వేసిన రోడ్డే, ఆ డ్రైన్ లేదు నీళ్లు పోలేదని ఏదో చెప్తా ఉంటే ఆ రోజు కూడా మనం చెప్పాం వాళ్ళని, ఇంకొక గజం స్థలం ఇవ్వండి, ఆ కాలువ కొంచెం పెద్దగా చేస్తే కానీ పోదని. అంతకుముందు వేసినటువంటి డ్రైన్లో అది చిన్న డ్రైన్, 6 అంగుళాల డ్రైన్ ఉండటం వల్ల మాట్లాడితే పూడుకుపోతా ఉంటుంది. దానివల్ల కొంచెం పెద్ద డ్రైన్ కడతామని ఆ రోజే అడిగాం. ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను. తప్పకుండా 5 వార్డులో ఆ డ్రైన్ ని కొంచెం పెద్దగా చేయడానికి ప్రజల సహకారం తీసుకొని చేస్తే మంచిది అనేటువంటి విషయం తెలియజేస్తూ, ప్రధానంగా అక్కడ మనం చూడాల్సిందల్లా ఆ ప్రాంత అభివృద్ధి గురించి, ప్రత్యేకంగా బాపట్ల అభివృద్ధి గురించి. జిల్లా తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లా ఆర్థికంగా ఇక్కడ వ్యాపారాలు జరగాలి, నిలదొక్కుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ని, టీచింగ్ హాస్పిటల్ ని ఈరోజు అటకెక్కించినటువంటి దుస్థితి మనం చూసాం. ఖచ్చితంగా రైల్పేటలో ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తప్పకుండా ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యుని మీరు గట్టిగా అడిగే మరి ఆ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా బాపట్ల ప్రజలు అందరూ చేయాలి. దాంతోపాటు ప్రత్యేకంగా రైల్పేట వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. మరి